శాసనసభ్యులు కానీ నియోజకవర్గ కన్వీనర్లు కానీ చిన్న చిన్న సమస్యలు ఉంటే వాటిని గవర్నమెంట్ నుంచి వర్క్స్ టేకప్ చేసి కంప్లీట్ కూడా చేశాం. ఇందులో భాగంగా ఫైనల్ లెక్క వచ్చింది. ప్రచారం ఒక పక్క జరుగుతుండగా బూత్ కమిటీలు మావన్నీ దాదాపు 47,000 బూతులకు సంబంధించిన బూత్ కమిటీల నిర్మాణం పూర్తయింది. ప్రతి బూత్లోనూ 1+10 కింద అంటే ఆ బూత్కు సంబంధించిన బూత్ కమిటీ ప్రెసిడెంట్ ఒకరు ఉంటారు, 10 మంది సభ్యులు ఉంటారు. వాళ్ళది పూర్తి అయిపోయి ఇప్పుడు ఫైనల్గా ఎలక్షన్లకు పోతుండగా ఇప్పుడు ఫైనల్ లెగ్ ఆఫ్ క్యాంపెయిన్లో మరోసారి డోర్ టు డోర్ గడప గడపకు ఈ బూత్ కమిటీ సభ్యులు చేసే ప్రచారాన్ని చేపట్టాం. దీని పేరు జగన్ కోసం సిద్ధం. మేము సిద్ధం సభలు జరిగాయి, మేము సిద్ధమని మళ్లీ సభలు జరిగాయి. జగన్మోహన్ రెడ్డి గారు అడ్రస్ చేశారు. ఇప్పుడు బూత్ కమిటీ సభ్యులు ప్రతి డోర్కి వెళ్లి మళ్లీ వాళ్ళ అభిమానం జగన్ గారి పట్ల ఉన్న అభిమానం దాన్ని రికార్డు చేసుకుని అలాగే ఈ ఎన్నికల్లో మా పార్టీని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఆశీస్సులు మరోసారి 19లో ఇచ్చినట్టే ఆశీస్సులు ఇవ్వమని రిక్వెస్ట్ చేసి ఫ్యాన్ గుర్తుకే 2 ఓట్లు, ఒకటి అసెంబ్లీ అభ్యర్థికి వైఎస్ఆర్సీపీ అభ్యర్థికి, మరొకటి పార్లమెంట్ అభ్యర్థికి సీలింగ్ ఫ్యాన్ గుర్తు మీద ఓటు వేయమని రిక్వెస్ట్ చేస్తూ ప్రచార కార్యక్రమం నిర్వహిస్తారు. ఇది డోర్ టు డోర్ నడుస్తుంది. అన్ని నియోజకవర్గాల్లో ఈరోజే మొదలైంది. సో ఈ సందర్భంగా ఏం చేయబోతున్నామని చెప్పడం కోసం, మా కార్యకర్తలను మరింత చైతన్యపరచడం కోసం, అలాగే ఈ క్యాంపెయిన్ చేస్తున్నామని ప్రజలు కూడా తెలియాలి కాబట్టి మీడియా ద్వారా ఈరోజు దీన్ని ప్రజలకు తీసుకెళ్తున్నాం. ఆల్రెడీ కార్యక్రమం మొదలైంది. ఇందులో ప్రధానంగా ప్రతి ఇంటికి వెళ్ళినప్పుడు మేనిఫెస్టోలో కీ పాయింట్స్ తీసుకొని మనకు మీరు గమనిస్తే ఇవన్నీ కీ పాయింట్స్ తర్వాత మీకు కూడా ఇస్తారు. మేనిఫెస్టోలోని కీ పాయింట్స్ అన్ని అంటే ముఖ్యమైన అంశాలు ఏవి ఉన్నాయో, ఏవైతే 19-24 మధ్య పూర్తిగా అమలు చేశాము, ఏవైతే అవి కంటిన్యూ చేస్తామని డిక్లేర్ చేశారో జగన్మోహన్ రెడ్డి గారు, అందులో ముఖ్యమైన పాయింట్స్ ఏమున్నాయో అవన్నీ ఇక్కడ పొందుపరిచాం. సో దట్ ప్రతి కుటుంబంలో కూడా జగనన్న నుంచి మాకేమొస్తున్నాయని వాళ్లకు తెలుస్తుంది. దాంతోపాటు ఇంకోవైపు క్యాలెండర్ ఉంటుంది. ఈ క్యాలెండరు వాళ్ళ ఇంట్లో డైలీ పనికొస్తుంది. రెలవెంట్ పాయింట్స్ వాళ్ళకేమున్నాయనేది ఇక్కడ తెలుస్తుంది, వాళ్ళ ప్రయోజనాలు ఏం కలుస్తాయనేది. ఇంకొక అట్రాక్షన్ దీంట్లో ఇది ఫోటో ఫ్రేమ్ లాగా ఫోటో పెట్టుకోవచ్చు. చాలామంది ఆయనతో ఉన్నవి కొంతమంది పెట్టుకున్నారు. మీరు గమనిస్తే ఇది స్లిట్ ఉంటుంది, దీంట్లో ఫోటో పెట్టుకొని దీంట్లో ఫోటో పెట్టచ్చు. ఫోటో పెట్టుకుంటే అట్రాక్టివ్ ఇంట్లో ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి గారి మీద తమ అభిమానం ఎట్లుంది అనేది చూపడానికి ఆల్రెడీ కొన్ని ఇలా చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. సో ఇలా ఫోటో పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. క్యాలెండర్ పర్పస్ సర్వ్ అవుతుంది. ప్లస్ మా రేపు ప్రభుత్వం మళ్ళీ రాగానే చేయబోయే కార్యక్రమాలు కూడా రికార్డెడ్గా వాళ్ళకు అందుబాటులో కూడా ఉంటాయి. అంటే ఒక రెస్పాన్సిబుల్ పొలిటికల్ పార్టీ ఏదో ఊరికి మేనిఫెస్టో అంటే పెట్టేసి మళ్ళీ గాల్లో అది కలిపేసి చంద్రబాబు నాయుడు గారు లాగా కాకుండా రికార్డెడ్గా మీరు గమనిస్తే 19లో మేము వచ్చిన తర్వాత కూడా ప్రతి కార్యాలయంలో జగన్మోహన్ రెడ్డి గారు మేనిఫెస్టో పెట్టించారు. సెక్రటేరియట్ దగ్గర నుంచి తన దగ్గర ఏ బాధ్యతలు హోదాల్లో ఉండే వాళ్ళని అందరికీ అది అందుబాటులో పెట్టారు. అంటే అది రికార్డు కావాలి, మన 5 ఏళ్లలో మనం చేయాల్సినవి ఎప్పటికప్పుడు గుర్తుండాలని చేశారు. అలాగే ఇందులో ఉన్నవి అడిగే హక్కు కూడా ప్రజలకు కల్పిస్తూ ఇది కూడా ఇళ్లల్లోనే అంటే మన రాష్ట్రంలో 1.67 హౌస్ హోల్డ్స్ ఉంటే అన్ని ఇళ్లల్లో ఇది ఉండాలి. వాళ్ళు చూసుకొని ఒక హక్కుగా మీరు ఆ రోజు ఇది చెప్పారని అడగడానికి వాళ్ళకు కూడా రికార్డెడ్గా ఉండాలి అనే ఉద్దేశంతో ప్రతి ఇంటికి దీన్ని పంపిస్తున్నాం. బహుశా ఏ రాజకీయ పార్టీ కూడా ఇంత సాహసం చేస్తుందని నేను అనుకోను. అందులో ఇది ఉండడం కోసం కూడా ఇయర్ మొత్తం క్యాలెండర్ కూడా ఇస్తున్నాం.